హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రాయిపేడు ఆర్పిఎల్ సీజన్ 6లో పారంపర్యంగా కొనసాగుతున్న ఇంటర్వ్యూకి ఈనాడు మనతో పాటు ఇచ్చేస్తున్నారు మిస్టర్ అన్బు అండ్ వన్ ఆఫ్ ద కెప్టెన్ మిస్టర్ రాసా. ఇప్పుడు అన్న మిమ్మల్ని ఉద్దేశించి మేము కొన్ని ప్రశ్నలు అడగాలని నిర్ణయించుకున్నాం. ఆర్పిఎల్ సీజన్ గురించి మీరు ఓకే అంటే కంటిన్యూ చేస్తాం. కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఏమి ఇంటర్వ్యూ అంటేనే ఇప్పటి వరకు మీ మనసులో చెప్పనటువంటి విషయాలు పంచుకోవాలా, దానికి మీరు సొల్యూషన్ చెప్పగలగాలా. అది ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు దాన్ని వెనకుండా నడిపించినారు, అందులో మీ పాత్ర ఎంత ఉంది, బయట వాళ్ళ పాత్ర ఎంత ఉంది, మీరు బలయ్యారా లేదా, చాలా విషయాలు బయటకు వస్తాయి. అందులో కాబట్టి మీరు యథార్థంగా వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు ఏది దాపరేఖం లేకుండా దాచిపెట్టలేకుండా చెప్పడానికి మీరు సిద్ధమా? నేనైతే సిద్ధంగా ఉన్నా. నా సామర్థ్యం కొద్దీ మీరు చెప్పిన క్వశ్చన్లకి అన్నిటికీ ఆన్సర్ చేయడానికి నేను సిద్ధమే. ఓకే, లెట్స్ గో. అన్న, మీ మొదటి ప్రశ్న, ఒకప్పుడు క్రికెట్ అంటే పడి చచ్చిపోయే మీరు ఇప్పుడు ఎందుకు ఆ మాటే ఎత్తడం లేదు? దీని వెనకున్న అసలు కారణం ఏమిటి? ప్రారంభంలో మేమందరం కూడా చాలా ఐక్యంగా కలిసి క్రికెట్ అంటేనే ఉదయము లేచిందే ఉదయాన్నే గ్రౌండ్లో ఉండేవాళ్ళము, పొద్దుపోయిందే గ్రౌండ్లో ఉండేవాళ్ళము. అలా రాగా నేను చర్చికి వెళ్ళాను. అలా ఎక్కువగా దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయడంతో క్రికెట్ కొద్దిగా చాలా దూరం అయ్యాను. తదుపరి ప్రశ్న, ఇంటర్వ్యూ టీము మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేసే లోపే మీరే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందుకు రావడానికి గల కారణం నేనేమి కనిపించలేదా, నన్ను ఎందుకు కలవలేదనే బాధనా, లేదా ఎవరెవరో కనిపిస్తున్నారు ఎవరెవరో హైలైట్ వస్తున్నారా, కడుపు మంటనా? అలా అయితే నేను ఎప్పుడు కూడా అలా అనుకోలేదు. సతీష్ అయితే కాల్ చేశాడు, నువ్వు ఇంటర్వ్యూ తీయడానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు, మనం తీసి పెడదాం అనేసి. సరే తీసి పెడదాం, అందరూ పెడుతున్నారు కదా మనం కూడా పెడతాం, నేనైతే సిద్ధమే అని చెప్పాను అంతే. ఓకే, గుడ్, మంచిది. అసలు ఒకప్పుడు మనం క్రికెట్ ఆడేటప్పుడు పెళ్ళైన వాళ్ళు వర్సెస్ పెళ్లి కాని వాళ్ళు మ్యాచ్ హోరాహోరీగా జరిగేది, మీకు గుర్తుందామా? గుర్తుంది. ఆ మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరించిన మీరు ఇప్పుడు జరిగిన ఆర్పిఎల్ సీజన్లలో ఈ 5 సీజన్లో ఎప్పుడు మీరు కెప్టెన్గా లేదు, ఎందుకు? ఒక సీజన్లో ఉన్నాను, లక్కీ టీంలో నేనే కెప్టెన్గా ఉన్నాను. ఆ డ్రెస్ కూడా ఆయన బుజ్జిమామే ఇచ్చాడు, కానీ మామగారు పెద్దగా ఉన్నానని చెప్పినా టాస్ కూడా ఆయన మీరే ఉండండి అని చెప్పేసి మేమే ఆయన ప్రెజర్ చేసి పెట్టాం. కానీ ముందుగా టీం సెలెక్ట్లో కానీ పేరు ఉన్నది కూడా నేనే ఉన్నాను. కానీ పెద్ద ఆయన మామగారు కాబట్టి ఆయనే ముందు నువ్వే తెరిపించండి, నెక్స్ట్ ఆడతారా ఆడరు కాదా అనేసి మేము ముందుకు ఆయన్ని ఎక్కువగా ప్రెజర్ చేసి కెప్టెన్గా నిలబెట్టాము. ఓకే, మరి మీరెందుకు లేదు? అప్పుడు నేను కూడా టీంలోనే ఉన్నాను, మామగారు సీనియర్ కాబట్టి అంటే మిగతా సీజన్లకి ఎందుకు కెప్టెన్గా వ్యవహరించలేదు? మీ టీంలో చిన్న పిల్లకాయలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని కెప్టెన్ పెట్టి మీరు ఎందుకు ఉండట్లేదు? ఆ రోజు ఏ టీంలో ప్రతి ఒక్కరు ఒక టీంకి ఏ టీం ఒకరు వచ్చేవాళ్ళు, వాళ్ళు పెద్దగా వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళగా వాళ్ళు ఉంటే బాగుంటుంది, మనం వెనకాల ఉండవచ్చు అన్న విషయంతో వాళ్ళని టీము కెప్టెన్గా పెట్టడం జరిగింది. మంచి సమాధానం ఇచ్చారు. కానీ 3rd సీజన్లో ఏసీఎఫ్ టీం తరఫున మీరు ఆడారు, మీకు గుర్తుందా? అందులో కెప్టెన్ ఎవరన్నా? అందులో థర్డ్ సీజన్ ఏసీఎఫ్ టీంలలో మీరు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కెప్టెన్ ఎవరో గుర్తున్నారా? జగదీష్ అన్న గారే దాని కెప్టెన్ గా ఉన్నారు. కాదమ్మా, ఏసీఎఫ్ మీరు మర్చిపోయినారేమో. ఆ ఏసీఎఫ్ టీంలో సందీప్ వీళ్ళంతా ఉన్నారు, మీరు కెప్టెన్ కాదు. అంటే మొత్తం జూనియర్ బ్యాచ్ ఉన్నారు ఆ టీంలో. అప్పుడు వచ్చి మీరు కెప్టెన్ కాదు, మీరు అప్పుడు ఎందుకో వద్దనుకున్నారేమో, మీరు కెప్టెన్ కాదు. కానీ మీరు ఆ ఫైనల్ మ్యాచ్లో వాళ్ళ ఫైనల్ కూడా వెళ్ళారు, మీరు రన్నర్-అప్ గెలిచారు, రన్నర్-అప్ ఓడిపోయారు ఫైనల్ మ్యాచ్. ఇప్పుడు గుర్తుందా కెప్టెన్ ఎవరో? ఇంకా గుర్తు రాలేదా మీకు? కెప్టెన్ వాళ్ళు సందీప్నే ముందు వాళ్ళ జూనియర్, అప్పుడు వాళ్ళే ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారు, వాళ్ళ ఫామ్లో ఉన్నారు మంచిగా. వాళ్ళనే ముందర ఇచ్చి మేము వాళ్ళు వెనకాల మీరు వెనకాల ఉన్నారు. ఒక ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు నన్ను బ్యాటింగ్ దింపలేదు, నన్ను అసలు మీరు పట్టించుకోవట్లేదు అనేసి ఒక ప్లేయర్ను పక్కన పెట్టి ఫస్ట్ 1 డౌన్గా దిగిన మీరు చాలా బంతులు వేస్ట్ చేశారని ఇది లిస్టులో ఉంది. నేను ఆ టీంలో 1 డౌన్ వెళ్ళట్లేదు, చివరిగా లాస్ట్గానే వెళ్ళాను. లాస్ట్లో కూడా పురుషోత్వ అన్న ఓవర్లోనే ఎక్కువగా బాల్ వేస్ట్ చేశాం. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే టీం వాళ్ళు
రాసన్న పర్టికులర్గా రాసన్న 1 డౌన్ గా వెళ్ళడం వల్లే మేము మ్యాచ్ ఓడిపోయాము అని చెప్తున్నారు. అది సీజన్ లో 1 డౌన్ గా వెళ్ళలేదు నేను ఎప్పుడు. సీజన్ ఫుల్ గా కాదన్నా, అక్కడ ఫైనల్ మ్యాచ్ ఒకటి. ఆ ఓటమికి మీ బాధ్యత ఎంత వరకు? బాధ్యత అయితే నేను నా స్థాయిలో నేను ఆడినంత బ్యాటింగ్ ఆ టీంలో ఆ రోజు ఆడలేకపోయాను. కారణం ఏంటి? టీమా మీద? నేనే ఆ ఫామ్లో లేదు. అది లేకుండా లాస్ట్లో పురుషోత్తమ ఓవర్ వచ్చింది, దాంతో మొత్తం ఆఫ్ వేసారు. నేనైతే లెగ్ పడి ఉంటే నేను కొట్టుండదును, కానీ అప్పుడు పెద్దగా ప్రాక్టీస్ లేదు, సడన్గా వచ్చి ఆడాను దాన్ని. ఓకే, ఇప్పుడు నా తరపున ప్రశ్న, ఇది చాలా లెంతీ ప్రశ్న, నేను కట్ చేసి అడుగుతాను, దానికి మీరు చక్కగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఏం ప్రూవ్ చేయాలని సీనియర్స్కి ఆపోజిట్గా కెప్టెన్ అయ్యారు ఒకనప్పుడు? ఏం ప్రూవ్ చేయాలని మీ తరపున? ప్రూవ్ చేయాలనేది ఏం లేదు. ఫస్ట్ ఏ టీము దూరు మామ, జగదీష్ అన్న, జాన్సన్ మామ వీళ్ళందరూ కూడా ఆసక్తిగా ఇక్కడ ఆడేవాళ్ళు, మేము వచ్చి చూసేవాళ్ళం. అందులో నెక్స్ట్ బ్యాచ్ పురుషోత్తమ అన్న, మా అన్న విశ్వనాథ్, ఇంకా వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎక్కువగా తీసుకునే వాళ్ళు, మమ్మల్ని ఎక్కువగా ఆడిచ్చేవాళ్ళు కాదు. మేము వచ్చిన పెద్దగా మమ్మల్ని పిలుచుకునే వాళ్ళు కాదు, చూసేసి వెళ్ళిపోతున్నాం. అలా ఇక్కడ ఉండేది ఒక గ్రౌండే, అందులో మేమందరం కూడా మనం కూడా ఎందుకు ఆడకూడదు అలాగా అనేసి మేము ఒక టీమ్గా ఏర్పడి తనిగా ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి మేమందరం కూడా ఐక్యంగా అప్పుడు చాలా ఫోర్స్గా వాళ్ళలాగా మనం కూడా ఆడాలి, వాళ్ళ మీద గెలవాలి అన్న ఒక కసితో మేము అప్పుడు డివైడ్ అవ్వడం జరిగింది. మంచిది. అంత కసితో ఒక టీంని ఏర్పాటు చేసిన మీరు ఆకాశంలో తోక చుక్కలాగా తలుక్కుమని ఇప్పటి వరకు ఎందుకు కెప్టెన్గా కొనసాగలేకపోయారు? ఒకప్పుడు కొనసాగిన మీరు తలుక్కుమని ఇప్పటి వరకు ఎందుకు అదే ఫామ్ని కంటిన్యూ, అదే బ్యాచ్ ఎందుకు ఉండలేకపోయారు? మాకు రీజన్ కావాలి. రీజన్ అనేది ఏం లేదు. ఇక క్రికెట్ ఇలా మనం వచ్చి ఆడితే కంపల్సరీగా ఒకరిని తిట్టాలి, ఒకరిని ఏదో ఒకటి మాట్లాడాలి. ఇలా నేను ఆత్మీయంగా దేవుని పని చేస్తున్నాను, అక్కడ అలా మాట్లాడి మరలా స్టేజ్ మీద నిలబడి అలా అక్కడ మాట్లాడడం సరికాదు. పోకుండా ఉంటేనే మంచిది. మనము ఆత్మీయంగా ఎదగాలి. నేను అప్పుడు అలా ప్రవర్తించాను, నా ప్రవర్తన అలా ఉండేది. అందువల్ల అట్లయితే కంపల్సరీగా నేను తిట్టేవాడిని. ఇప్పుడు ఏదైనా ఒక బాల్ వేస్తారు, ఎందుకు అలా వేస్తున్నావు, ఎందుకు అలా ఆడుతున్నావు, ఇలా వేస్తే వాళ్ళు కోపపడేవాళ్ళు. అలా ఒకటికొకటికి అలా మాట్లాడుకోవడం ఇది నా దృష్టికి సరికాదని కొద్దిగా దూరం అయ్యాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు పురుషోత్తమ గారు, పురుషోత్తమ, విశ్వనాథ్ మామ, సుమన్ అన్న, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టోర్నమెంట్ జరిపించారు మన రాయపేట 2012లో. మీకు గుర్తుందన్న? ఎక్కువగా ఐడియా లేదు, కానీ వీళ్ళు ముందరగా ఆసక్తిగా అప్పుడు జరిపించేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు కలిసి అప్పుడు జేడిఆర్ అని ఒక ప్రముఖ వ్యక్తి మన రాయపేటలో ప్రచారం చేస్తూ అందరికీ డ్రెస్సులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ వరకే వాళ్ళు ఒక 15 మెంబర్స్ 16 మెంబర్స్ ఉంటే పెద్దవాళ్ళ వరకే వేసుకునేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి ప్యాంట్ షర్ట్ 2 వేసుకునేసి జాలీగా తిరిగారు. మనల్ని ఎక్కిరిస్తూ కూడా ఉన్నారు. ఆ టైంలో మీరు చాలా గొడవ పడి ఇంకొక పెద్ద వ్యక్తితో పోట్లాడి మిగతా అంటే చిన్న టీం ఉన్న మిగతా 20 జెర్సీ వరకు అదే సేమ్ జేడీఆర్ డ్రెస్, ప్యాంటు, టీ షర్ట్ 2 వేపించారు. దీని వెనక ఉన్న కారణం ఏంటి? ఎందుకు అలా చేయాలనిపించింది మీకు? కారణం ఏమి లేదు. ఒక రాయపేడు గ్రామం అంటేనే అది ఏ టీం కానీ, బి టీం కానీ, సి టీం కానీ అందరూ కూడా ఒక ప్లేయర్లే. వేసుకునేటప్పుడు మనం అందరూ కూడా యూనిట్గా ఉండాలి. అందులో మేము బి టీం వరకు, సి టీం వరకు తనీగా డివైడ్ చేస్తారు వీళ్ళు. అది రాజకీయ ఒత్తిడో లేకపోతే వాళ్ళు ప్రలోభాలు మనకు తెలియదు, కానీ వాళ్ళు మా టీంకి అయితే డ్రెస్ వేయలేదు. అందులో మన టీం, మీరు కూడా మన టీంలో ఉన్నవారే, మనం అందరం కూడా ఒక యూనిట్గా మనకెందుకు రాలేదు, మనం కూడా రాయపేడు ఈతే కదా, మనం కూడా క్రికెట్ ఆడుతున్నాము కదా, ఎందుకు రాలేదన్న మనం అందరం మాట్లాడి ఇందులో నేను ముందర నిలబడి చాలా గొడవ వేసి అందులో మాకు కూడా డ్రెస్ కావాలి, జెర్సీ కావాలని పురుషోత్తం కానీ వాళ్ళ ముందర ఉన్న ఎవరైతే నడిపించారో వాళ్ళందరూ కూడా గొడవ వేసి పైన రాజకీయ నాయకులతో కూడా మాట్లాడి డ్రెస్ తెప్పించడం జరిగింది.
అనుభవం దీనికి నేను కూడా బాధ్యత కాబట్టి నేను సమాధానం చెప్తాను. ఇప్పటివరకు బహుశా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పుడున్న సి టీంకి ఓటు హక్కు లేదు. 2012 చాలా చిన్న పిల్లలు జేడీఆర్ మీట్ అయినప్పుడు సి టీం ప్లేయర్లు ఎవరు రాలా. రంగాయకుంట మామిడి తోపుకి పోయిన వ్యక్తుల్లో నేను ఒకరిని, ఏ టీం ప్లేయర్లు ఎక్కువ ఉన్నారు. అక్కడ కండిషన్ ఏంటంటే రాజకీయ ఒత్తిడి అనే పాయింట్ చెప్తారంటే డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఆయన ఎక్కడికైనా ప్రచారానికి వస్తే ఆ డ్రెస్ వేసుకుని పోవాలి. ఈ పాయింట్ మీరు బాగా గుర్తించాలి. ఆ విషయం మనకు తెలియదు. స్పాన్సర్ చేసే వ్యక్తి ఆ డ్రెస్ వేసుకొని పోవాలి. అప్పుడు చిన్నపిల్లలు ఇస్తే ఇతని వల్ల నాకు ఓటు పడుతుందా అన్న సందేహం అతనికి కలగకూడదని కొంతమంది స్పెసిఫిక్గానే వేస్తారు. అది షర్టు ప్లస్ ప్యాంటు. ఇది చిన్నపిల్లలకు అర్థం కాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లం జరిగి రెండుగా వెళ్ళిపోవడానికి ఆ డ్రెస్ అనేది ఒక ప్రముఖమైన కారణం అయిపోయింది. ఇప్పుడు మీరు గుర్తించాల్సిన విషయం ఒకటంటే ఇప్పటి బాలలే రేపటి పౌరులు. అవునవును. ఈ రోజు మేము పౌరులు అయ్యాము, మనం అనుకున్న వాళ్ళు బాలు. అవును. రేపు వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రేస్ చేస్తారు. మన పిల్లల్ని సంతోష పెట్టాలని ఆలోచించాల, ఇచ్చిన వాడిని సంతోష పెట్టాలి. వాళ్ళు పోతే ఓకే ఆ పేరు కనిపించాలి, ఒక కలర్ కనిపించాలన్న కాన్సెప్ట్ అనే కొద్ది మందికి మాత్రం ఎవరికైతే క్యాపిటల్ హైట్ గా బాగా వ్యక్తి ఉన్న వాళ్ళకి వేశారు. కానీ చాలా మందికి 12,000 మాత్రం అప్పుడు ఇచ్చింది. గొప్ప విషయం. ఆ కారణం చేత ఎక్కువ మందికి వేయలేకపోయారు. దాని వల్ల చాలా మార్పులు కూడా జరిగింది. అవును, ఏ టీమ్ బి టీమ్ వాళ్ళు మాత్రం. అది నేను చెప్తాను కదా, ఫిజికల్ గా ఎవరైతే వాళ్ళకి వెనక వెళ్ళగలరో. మీరు సమాధానం చెప్పారో ఆ సమాధానం బహుశా అప్పుడు మాకు చెప్పలేదు. అవునవును, చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం రాలేదు. అవునవును, ఎందుకంటే పైన ఉన్న మాకు ఇచ్చిన కంటెంట్ అలాంటిది. వేసుకున్న వాళ్ళు రాగలరా ఎక్కడైనా మీటింగ్ అన్నప్పుడు. చిన్నపిల్లలు రాలేదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వీళ్ళైతే డ్యూటీ లీవ్ పెట్టుకుని పోగలరు కదా, వాళ్ళు చూపించగలరు. అంటే అక్కడ మెయిన్ అంటే ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత ఇంకేదైనా ఇస్తారేమో కిట్లు అలాంటి ఆశ ఉంది కాబట్టి అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఏదో ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. మంచిది, మంచి సమాధానం. ఈ సందర్భంగా ఒక నిజం చెప్పే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. అన్నగారు, తదుపరి ప్రశ్నకు వెళ్ళిపోదాం. చెప్పండి. ఇప్పుడు మీరు పవర్ హిట్టర్స్ టీంలో ఉన్నారు. మీ కెప్టెన్ వాసుమామ గారు, ఇంకోటి కోచ్ అనుకున్న పురుషోత్తమ గారు కూడా మీ టీంలోనే ఉన్నారు. ఇందులో మీ పాత్ర ఏంటి ఈ టీంలో? పాత్ర అన్నది మామగారు బాగా సీనియరు, అనుభవం బాగా ఉంది. అందులో అన్నగారు బాగా కోచ్ ఎవరికైనా ఈగలే సామర్థ్యము ఉంది. నాకు కూడా చాలా సందర్భాల్లో ఇలా ఆడాలి అలా ఆడాలని చెప్తుంటారు. నాలో ఉన్న ఆటను మామగారు గుర్తిస్తూ ఎక్కువగా ఇక్కడ సమాధి కాడ ఆడేటప్పుడు కూడా నన్ను ఎక్కువగా మామగారు ఆయన పక్కనే కోరుకునేవాడు, ఆడిచ్చేవారు కూడా. ఆయన ఎలాగైతే మమ్మల్ని నడిపిస్తారో అలాగనే మేము కూడా ఆయన వెనకాల నడవగలుగుతాం. ఓకే, మీరు కెప్టెన్ అయిన తర్వాత మీరు గమనించిన తేడా మీ టీంకి సీనియర్ టీంకి ఏంటి? మీరు కెప్టెన్ అయిన తర్వాత మీ టీంకి సీనియర్ టీంకి ఉన్న తేడా ఏం గమనించారు? అప్పట్లో సీనియర్ అయితే వాళ్ళు ఆడుతారు, అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్ లో మేమైతే మాకు తగ్గట్టు అంటే ఒక్కొక్క ఇయర్ కు అప్డేట్ అనేది అవుతా ఉంది. మేము వచ్చే లోపల మాకు తగినట్లుగా మేము అంటే మేము నచ్చక మీరు ఒక బ్యాచ్ రెడీ చేశారు కదా, మీరు గమనించిన మార్పులు ఏంటి? నచ్చక ఏదో ఒక జెర్సీ విషయం ఏదో ఒకటి డివైడే వాళ్ళలో ఏమి నచ్చలేదు మీకు? ఏం మీకు తేడా ఏం కనిపించింది? దీనివల్లే ఏదో ప్రూవ్ చేయాలని మీరు చేశారు కదా, ఏం మార్పు తీసుకొచ్చారు వాళ్ళలో? తేడా అనేది ఏమి లేదు. ఎక్కువగా అవకాశం మాకు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు టీం అనేది ఎక్కువగా ఉంది. మేమందరం ఒక 30 మంది దాకా ఉన్నాం. అది నెక్స్ట్ నా దగ్గర నుంచి నేను కానీ, సతీష్ కానీ, ప్రసాద్ కానీ, ఇంకా అన్బు, జాను, ఇంకా మంచిగా ఆడేవాళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేమే ఎక్కువగా ఒక టీము ఫామ్ చేసి మనకే ఆపర్చునిటీ వస్తుంది. మనము ఆడగలుగుతాం, బౌలింగ్ బ్యాటింగ్ మనమే చేయవచ్చు, వాళ్ళు మనకు అవకాశం ఇవ్వట్లేదు కదా అన్న ఉద్దేశంతోనే ఒక తనీగా మేము ఒక టీమ్గా ఏర్పడి ఒక ఐక్యంగా మేము ఆడడం జరిగింది. అందులో మీతో కూడా మేము తలబడి ఆడడం కూడా జరిగింది. గుర్తుంది. మన టీము ఇక్కడ పాలెంలో వెళ్ళి ఆడినా, కేవీపురం వాళ్ళు ఇక్కడ వచ్చి ఆడినా మనం ఒక మ్యాచ్ కూడా ఓడిపోయినట్టే లేదు. ఎందుకంటే చాలా మ్యాచ్లు గెలుచున్నాము. వాళ్ళు పెట్టే
బెట్ ప్రైజులు కూడా మనం తీసుకున్నాం. బెట్టింగ్ పెడుతుంటారు, 100-200 కూడా మనం ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. ఒక కెప్టెన్గా మీ వల్లే అప్పుడంతా గెలిచామంటారా, లేదా ప్లేయర్స్ కూడా మనకి సపోర్ట్ చేశారు, ప్లేయర్స్ వల్ల గెలిచామంటారా? మంచి ప్రశ్న. అక్కడ ఇంతకుముందు మనం అందరం కూడా ఒక ఐక్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు బహుశా నాకు ఏదైనా పని ఉంటే అందరూ కూడా వచ్చి ఆ పనిని కంప్లీట్ చేసి నన్ను తీసుకుని వెళ్ళేవారు. అలా ఐక్యంగా అందరూ కూడా నేనే కెప్టెన్, నా మాట మీరు వినాలి అనే ఉద్దేశం కాకుండా, తమ్ముడు నువ్వేమో ఎప్పుడు దిగాలి, ఎలా చేద్దాము, బ్యాటింగ్ తీసుకుందామా, బౌలింగ్ తీసుకుందామా, ఫస్ట్ ఫెయిల్ ఎవరిని అయిపోద్దాము, ఇలా అందరూ కలిసి మాట్లాడి ఒక డిసిషన్ తీసుకుని ఆడడం జరిగింది. ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా మనము విన్నర్గానే నిలిచి గెలవడం జరిగింది. అప్పుడు మంచి ఫామ్లో ఉన్నాం టీము. ఎవరైనా తలపరిని గెలవద్దాం అన్నట్లుగా. మోస్ట్లీ సీనియర్సే వచ్చినా కూడా వాళ్ళని కొట్టేటట్టు మనం ఉన్నాం. ఓకే, మంచిది. కెప్టెన్ అవ్వాలనుకున్నది మంచి ఆలోచనతో తీసుకున్న నిర్ణయమా లేక ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా? నేను కెప్టెన్ అవ్వాలని ఏమి లేదు, కానీ అనుభు కానీ, ప్రతాప్ కానీ, ఉదయ్ కానీ, సతీష్, రెచ్చగొట్టారా, మురళి రెచ్చగొట్టారా, వీళ్ళందరూ కలిసి నువ్వు కెప్టెన్ గా ఉంటే బాగుంటుంది, ఈ మాట నేను అందరూ కూడా వింటాను, నువ్వు ముందుంటే చాలు అన్నట్లుగా వీళ్ళందరూ కూడా మాట్లాడి నన్ను ముందుంచడం జరిగింది. నేను కూడా అలాగే అంగీకరించి ముందున్నా. విషయం, మీ బ్యాచ్ లో మీకు నచ్చిన బ్యాటర్ ఎవరు, బౌలర్ ఎవరు, ఎందుకు? ఆ బ్యాచ్ లో మురళి బాగా ఆడేవాడు. సంగారెడ్డి మురళి కాదు, మా టీమ్ లో మురళి రామరాజు తమ్ముడు బాగా ఆడేవాడు. బౌలింగ్ లో సతీష్, ప్రసాద్ బాగా బౌలింగ్ వేసేవారు. ఓకే, మీ సీనియర్స్లలో మీకు నచ్చిన బ్యాటర్ ఎవరు, బౌలర్ ఎవరు, ఎందుకు? బ్యాటింగ్ పరంగా సీనియర్ లో ఏ టీం వాళ్ళతో జాన్సన్ మామ బ్యాటింగ్ అయితే బాగా ఇష్టం. ఆయన లాస్ట్లో దిగిన 6 కొట్టి మ్యాచ్ విని గెలిపించేవారు. అందులో ఆయన బ్యాటింగ్ అయితే నాకు ఇష్టం. బౌలర్లో మన సెల్వన్ బౌలింగ్ అంటే లైక్. ఓకే, సరే, నా వైపు ప్రశ్న, కెప్టెన్గా ఉండకుండా మీరే తప్పుకున్నారా లేదా మీలో ఉన్న లోపాలని గుర్తించేవాళ్ళను తప్పించేశారు? కెప్టెన్గా ఉండడము ఎవరు నన్ను తప్పించలేదు. నేను సి టీంకే కాకుండా ఏ టీంకి కూడా కెప్టెన్గా ఉండి నడిపించాను. అందులో నాకు జగదీష్ అన్న చాలా ప్రోత్సాహంగా, తమ్ముడు నువ్వు ఉండు నేను ఉన్నాను అన్న ప్రోత్సాహం ఇచ్చి ఏ టీంలో కూడా నువ్వు కెప్టెన్గా చేయడం జరిగింది. అప్పుడు బాగా ప్రోత్సహించేవారు. అందరూ కూడా సీనియర్ అయినప్పటికీ మాట విని, నేను కూడా మా ఆటో ఉండేది, అప్పుడు ఆటోలో తీసుకుని పోయి కావనూరు, వెంకటరెడ్డి గంటిగా ఇక్కడంతా కూడా మ్యాచ్ ఆడిచ్చాం. అందులో నేనే ఒక ఆత్మీయంగా చర్చ జరిగింది. అందువల్ల నేను ఎక్కువగా మ్యాచ్కి సైడ్ ఆడడం నేనే తప్పుకున్నా. మళ్ళీ కెప్టెన్గా ఏమైనా మిమ్మల్ని చూసే అవకాశం ఉందా? ఇప్పుడు ఎక్కువగా నేను ఇక్కడ రాయపేటలో అలా టైం స్పెండ్ చేయట్లేకుండా వెళ్తున్నాను. ఇక్కడ స్టూడియో పరంగా కానీ, చర్చి పరంగా కానీ ఇలా బయటికి ఎక్కువగా వెళ్తున్నాను కాబట్టి ఇందులో ఎక్కువగా నేను అవకాశం అనేది ఉండదు అనుకుంటున్నాను. సరే, క్రికెట్ పరంగా మీకంటూ ఇప్పటి వరకు ఉన్న గొప్పతనం ఏంటి? క్రికెట్ పరంగా నేనైతే బ్యాటింగ్ మాత్రం చేసేవాడిను. బౌలింగ్ ఎక్కువగా ఫాస్ట్ అయ్యాను, కానీ వేసిన పెద్దగా వేసేవాడిని కాదు. బ్యాట్స్మెన్ గానే నేను కొనసాగేవాడిని. మీరు ఆడిన ఒక గొప్ప ఇన్నింగ్స్ లేదా భారీ ఇన్నింగ్స్, 10 మంది మెచ్చుకునే ఇన్నింగ్స్ ఏదైనా మా కోసం వివరించగలరా? నేను ఆడిన మ్యాచ్లో ఎక్కువగా బయట పాలెం కానీ కేపురం కానీ ఇలా ఎక్కువగా ఆడి చాలా సందర్భాల్లో బాగా గట్టి పోటీ. హాఫ్ సెంచరీ చేశారా, 5 6 5 6 కొట్టారా, 10 4 కొట్టారా? ఎట్లా అసలు ఒక హిస్టరీ కావాలి మాకు. మేము ప్రతి వారిని అలవాటు అడుగుతాం. ఏ విషయంలో మిమ్మల్ని గుర్తుపట్టేలా చేశారు? నేను మురళి బ్యాటింగ్ అప్పట్లో బాగా రాణించే వాళ్ళం. ఆ తర్వాత మీకంటూ ఉన్న హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఎంత? అది మేము అడిగేది. మీకంటూ ఉన్న ఒక
హిస్టరీ రికార్డ్ ఏదైనా గుర్తింపు, ఒక ఒక గుర్తింపు ఏంటి? ఇప్పటి వరకు రాస అంటే ఇది అన్నట్టు గుర్తొచ్చే విషయం ఏంటి? కెప్టెన్ గా కాకుండా ఒక ప్లేయర్ ప్లేయర్ గా ఏదైనా మీరు ఆడిన ఒక భారీ ఇన్నింగ్స్ భారీ ఇన్నింగ్స్ అంటే పాలెంలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్. ప్రారంభం ఓపెనర్స్ దిగి చివరి వరకు కూడా నిలబడి గెలిపించిన సందర్భం పాలెంలో ఉంది. అక్కడ ఎక్కువగా నేను దిగితేనే వీడు బాగా ఆడతాడు, ఫీల్డింగ్ ఇక్కడ పెట్టండి అని పెట్టుకునేవాళ్ళు. అందులో మా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రోత్సహించి బాగా బ్యాటింగ్ లో నన్ను ఎంకరేజ్ చేసేవారు. నేను కూడా దానికి తగినట్టుగా అప్పట్లో బాగా రాణించాను. ఇప్పుడున్న జూనియర్స్లలో అంటే మీకంటే జూనియర్స్ వాళ్ళలో మీకు నచ్చిన బ్యాటర్ ఎవరు, ఎందుకు? ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న పిల్లలు అప్పుడు భూషణ్ మామ అన్నారు మంచిది, సెలవన్ అన్నారు మంచిది. ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్ లో మీ చెవికైనా వినిపించుంది కదా, రవితేజ బాగా ఆడగలుగుతాడు. రవితేజ బ్యాటింగ్ అంటే బాగా లైకు. ఇంతకు ముందు నేను ఆడిన సందీప్ రవితేజ మ్యాచ్ లో కూడా నాకంటే కూడా ఆ మ్యాచ్ లో రవితేజ బాగా ఆడి చక్కగా స్కోర్ ముందుకు తీసుకుని వచ్చాడు. రవితేజ బ్యాటింగ్ అంటే బాగా లైక్. బౌలర్ ఎంచుకోవాలంటే ఎలాంటి బౌలర్ ఎంచుకోవాలి? ఏ బౌలర్? బౌలింగ్ లో జూనియర్ జూనియర్ బౌలింగ్ లో రాబిన్ బౌలింగ్ అయితే చాలా మా పక్కన ఆడాడు, పక్కన టీంలో ఉండి చూసాం. బౌలింగ్ లో రాబిన్ బౌలింగ్ అంటే చాలా ఇష్టం. బౌలింగ్ లో ఎక్కువ వికెట్లు తీశాడు, బెస్ట్ బౌలింగ్ లో కూడా నిలబడ్డాడు. మంచిది. ఇప్పుడు మీరు ఇద్దరిని మెచ్చుకున్నారు జూనియర్ టీంలో సీనియర్ టీంలో. ఇది మీరు చెప్పడం వల్ల అడగాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఒక ప్లేయర్ కూడా మిమ్మల్ని గ్రేట్ అని చెప్పిన సందర్భం లేదు. అది ఎందుకు అయి ఉండొచ్చు? ఏ ప్లేయర్ కానీ మిమ్మల్ని ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూస్లో మీ పేరు మీరు ప్రస్తావించారు, ఒక నలుగురు పేరు ప్రస్తావించారు, బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా కెప్టెన్ పరంగా కూడా మీ పేరు ప్రస్తావించలేదని మాకు ఒక అనుమానం కలిగింది. ఎందుకు అయి ఉండొచ్చు? వాళ్ళని అడిగిన ప్రశ్నల్లో సమాధానం చెప్పారు కానీ పర్టికులర్ గా వాళ్ళు అంటే మీ పేరు ఇంతవరకు ప్రస్తావనలో రాలేదు. మీరు కెప్టెన్ గుండి అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు గ్రేట్ రాసా. అటైతే మా టీం మెంబర్ ఎవరు కూడా రాలేదు. మీ టీం మెంబరు ఎవరు కూడా రాలేదు ఇంటర్వ్యూ కానీ వాళ్ళ పేరు చెప్పడం కానీ మా టీం వరకు రాలేదు. సీనియర్ మీ పేరు ఇంతవరకు సీనియర్ జూనియర్ తప్ప మా టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇప్పుడు మీ టీం అన్బు కదా, అప్పుడు అన్బే సతీష్ కదా, సతీష్ ని ప్రస్తావించారు, అన్బుని ప్రస్తావిస్తున్నారు. ఇంకా మరీ మీరు మీ పేరు ఎందుకు ప్రస్తావించడం? దాని వెనక ఉన్న కారణం ఏంటి? మర్చిపోయారా? అదేమిటి వాళ్ళు లైక్ అది వాళ్ళ ఇండివిజువల్, వాళ్ళు ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళ పేరు చెప్తారు. బహుశా నేను వాళ్ళకి లైక్ అంతగా రానిచ్చి ఉంటే చెప్పేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో నేను అలా వాళ్ళకి మంచి సమాధానం. నెక్స్ట్ రౌండ్ మీ టీమును ఉద్దేశించి, పవర్ హిట్టర్స్ టీమును ఉద్దేశించి మిస్టర్ గణేష్ మాధవ్ సెలెక్ట్ టీం నుంచి మిస్టర్ గణేష్ గారు ఒక మాట చెప్పారు, పవర్ హిట్టర్స్ టీంనే చీల్చి చండాడుతాను అనేసి. ఒక కెప్టెన్ గా ఇంతకు ముందు జరిగిన మ్యాచ్లలో మీరు కెప్టెన్ గా వ్యవహరించున్నారు. మీరు ఆ అబ్బాయిని ఎలా ఆపగలుగుతారు? మీ ప్లాన్ ఏంటి? అందుకే అనుభవికులు మామగారు ఉన్నారు, అన్నగారు ఉన్నారు, ఇంకా మా టీంలో సతీష్ ఉన్నాడు, నేను ఉన్నా. మేమందరం కూడా కలిసి ఎలా ఇవ్వాలి, జూనియర్ అయితే ఒక అవగాహన ఉంటుంది, ఎలా ఆడతారు, వాళ్ళకి ఎలా ఇవ్వాలి అన్నది చక్కగా అనుభవంగా చెప్పే వేసిన వ్యక్తి కూడా. నేను కూడా ఓవర్లో తడబడి ఆఫ్ సైడ్ సింగిల్ తీసిన సందర్భాలు ఉంది, పెద్దగా స్టార్ట్ అవ్వకుండా. అన్నగారు ఉన్నారు కాబట్టి అన్నగారు మాట విని మామగారు మాట విని దాన్ని ఎలా అడ్డుకోవాలో చక్కగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అది సీక్రెట్ కాబట్టి పెద్దగా చెప్పడానికి మంచి విషయం. సరే రాసా, ఇది మళ్ళీ చరిత్రలోకి వెళ్తున్నాను. 2012 సంవత్సరంలో డ్రస్ విషయంలో రాజీ పడలేక ఒక సెపరేట్ టీంని ఏర్పాటు చేసుకున్న రాసా అనే నువ్వు, ఏకవచన తప్పుగా భావించుకో, రాసా అనే నువ్వు ఇప్పుడున్న పవర్ హిట్టర్స్ టీంలోని ప్లేయర్స్ అయిన బ్యాట్స్మెన్స్ అయినా అరుల్, చందు, సతీష్, పురుషోత్తం లాంటి వాళ్ళు నీకు ఒకసారి కూడా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఇవ్వకుండా టోర్నమెంట్ మొత్తం వాళ్ళే ఆడేస్తే అప్పుడు ఒకప్పుడులాగా చేసినట్టు గొడవ చేస్తావా, సర్దుకుపోతావా, ఒక సెపరేట్ టీంని ఏమైనా రెడీ చేస్తావా? అప్పటికున్న నా ప్రవర్తన ఇప్పుడు నేను
జస్ట్ ఈ ఆర్పిఎల్ సీజన్ లో నేను నడుచుకుంటున్న విధానం మీకు అందరూ కూడా బహుశా తెలుసు. నేను ఎప్పుడు కూడా అలా అప్పుడు ఉండొచ్చు, అప్పుడు ఓకే, కానీ ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఏది కూడా నేను తిట్టడం లేదు. జస్ట్ నేను దింపలేదని గొడవ వేసింది లేదు. వాళ్ళు ఎప్పుడైతే కెప్టెన్ గా ఉన్నవారు ఎప్పుడైతే నన్ను దింపుతారో, ఎప్పుడైతే ఆడమంటారో వాళ్ళ మాట విని చక్కగా అలాగూ నేను ఆటను కొనసాగిస్తున్నాను తప్ప అలా ఇప్పుడు కూడా నేను చేసింది లేదు, ఒక మీట కూడా చేయను. ఇప్పుడు చెప్పిన సమాధానానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆల్రెడీ ఈ ప్రశ్న నేను అడిగాను, కానీ మీరు ఈ మాట తెచ్చినందువల్ల అడగాల్సి వస్తుంది. ఏసీఎఫ్ టీంలో మీరు ఆడినప్పుడు ఫైనల్ మ్యాచ్ లో ఖచ్చితంగా నన్ను దింపే తీరాలి అని గొడవ వేసి ఒక ప్లేయర్ అంటే బాగా ఆడుతున్న ఒక జూనియర్ ప్లేయర్ పక్కన పెట్టి 1 డౌన్ గా మీరు వెళ్ళారంట. ఇప్పటికి మాకు సతీష్ కావాలంటే అడగండి. అప్పుడు సతీష్ వచ్చి మీ టీమ్ లో లేదు. మా టీం నేను, సతీష్, రజని మామ మేమందరం ఇప్పుడు ఒకే టీమే. అప్పుడు ఏసీఎఫ్ టీమ్ అది ఏమంటున్నారంటే సతీష్ ఆ టీంలో లేదు. అప్పుడు సందీప్, నెక్స్ట్ ఇంకా మీరు, శవనప్పు వీళ్ళు ఉన్నారంటే అందరూ కిషోరు, సందీప్ ఉన్నారు. నేను చెప్తాను, సందీప్, రాబీను, రవితేజ, సతీష్, రజని మామ, నేను, ఆ కిషోరు, ఇది మా టీం. అప్పట్లో సందీపే కెప్టెన్. సందీప్ ఏదైతే చెప్పాడో అలాగే నేను నడుచుకున్నాను అప్పుడు. కానీ నేను దిగాలి, నేనే ఆడాలన్న ప్రోత్సాహం ఏం లేదు. నువ్వు ఆడగలుగుతావు, నీ వల్ల అవుతుంది, నువ్వు దిగు, కొట్టు అని ఎంకరేజ్ చేశాడు సతీష్. అందుకోసమే నేను దిగి ఆడాను తప్ప నేనే దిగాలన్న కోర్స్ ఎప్పుడు కూడా ఆర్పిఎల్ నేను చేసిందే లేదు. అంతకుముందు చేశా, అంతకుముందు ఆడా, కానీ ఇప్పట్లో ఆర్పిఎల్లో నా పరంగా నేను దిగుతానన్న గొడవ కానీ నేను దిగానన్న ఇది కానీ ఇప్పుడు కూడా నాకు తెలిసి లేదు, నేను చేయలేదు. మేము ఆడేటప్పుడు కెప్టెన్ గా ఉండి కూడా మీరు ఎప్పుడు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఆశపడినట్టు చరిత్ర లేదు. మీరు ఏం చేస్తున్నారంటే మీరు వెళ్ళి ఆడండి మ్యాచ్ గెలవాలనేసి. మీరు ఎప్పుడు దిగేదంటే 7th ఆర్డర్లోనో 8th ఆర్డర్లోనో దిగేవాళ్ళు. మేమే వెళ్ళి కొట్టేసి మ్యాచ్ గెలిపించేసి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి మీరు ఆ ఏసీఎఫ్ టీం తరపున ఆడినప్పుడు మాత్రం ఎందుకు గొడవ వేశారు? లేదంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ 1 or 2 మెంబర్స్ చెప్పుంటే మేము లెక్కలోకి తీసుకోం దాన్ని. ఒక 4-5 మంది ఆ విషయాన్ని పదే పదే అదైతే నేను చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఆర్పిఎల్ సీజన్ అంతకు ముందు అయితే నేను ఒప్పుకుంటా, చాలా గొడవ వేసి నేను దిగేవాడిని. అలాగో ఆడేసి కూడా వచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన విధానం కూడా ఉంది. కానీ ఆర్పిఎల్ సీజన్ లో ఎప్పుడు కూడా అలా ఎప్పుడు నేను ఆడాలి అన్న ముందుగా దిగాలి బ్యాట్ ఎత్తుకుని పోయి వరిగెత్తింది కానీ ఎప్పుడు లేదు. సతీష్ ఆ రోజు నన్ను దిగమన్నాడు, కొడతావు కానీ నీ వల్ల అవుతుంది, నీ బ్యాటింగ్ మాకు తెలుసు, నువ్వు వెళ్ళు అన్న ప్రోత్సాహంతోనే వెళ్ళి దిగడం జరిగింది. అందులో లాస్ట్ లోనే దిగా, 1 డౌన్ అని ఎప్పుడు కూడా దిగలేదు ఆర్పిఎల్ లో. అందులో అంబేద్కర్ లెవెల్ ఉన్నప్పుడు జగదీష్ అన్న గుర్తించి దింపి మ్యాచ్ గెలిచిన విధానం కూడా ఉంది. లాస్ట్ వరకు కూడా ఆడి అది మ్యాచ్ లో నువ్వు బ్యాటింగ్, నువ్వు తమ్ముడు, నువ్వు కొడతావు, నాకు తెలుసు, నువ్వు కొట్టురా అని ప్రోత్సహించి ఆ మ్యాచ్లో ఆడిపించాడు. కానీ ఈ యొక్క సీజన్లో నేను బలవంతం 1 డౌన్ ఇప్పుడు దిగలేదు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న ఇంటర్వ్యూలో ఒక పరంపర కొనసాగుతుంది. నన్ను నేను పొగుడుకోవడం, ఎదుటి వాళ్ళని పోగొట్టడం, ఎదుటి వాళ్ళు వాళ్ళని పొగుడుకోవడం, నన్ను పొగొట్టడం, ఇలా జరుగుతూ ఉంది. ఇది కొంతమంది మాకు వచ్చిన సందర్భం ఏంటంటే, ఏంది వాళ్ళని పొగుడుకుంటున్నారు, వేరే వాళ్ళని మాట్లాడరా అంటుంది. మీ పరంగా ఇది నేరమా, దేశద్రోహమా? ఎవరికైతే ఆసక్తి ఉందో ఇంటర్వ్యూకి రండి అని పిలుస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ తీస్తున్నారు, ఆసక్తి లేని వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందులో వాళ్ళకి నచ్చినట్టు ఇంటర్వ్యూ తీసేది వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళని పోగొట్టుకోవడమో ఇతరులను పొగడమో, వాళ్ళు ఇంటర్వ్యూ తీసేటప్పుడు వాళ్ళకి వచ్చినట్లుగా సమాధానం చెప్తారు. అందులో ఎలాంటి ఉద్దేశం లేదు అనేది నాకు. పొగిడితే వాళ్ళు బాగా మాట్లాడతారని ఒక స్ట్రాటజీ అది. అంతే, 2-3 పొగిడితే కొంచెం మాట్లాడతారు. ఎక్కువ ఇబ్బంది పడే ప్రశ్న అడిగితే చాలా అందువల్ల మేము అట్లా పొగడాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడున్న టీంలలో ఏ టీం ఫైనల్ గెలుస్తుందని మీరు ఊహిస్తున్నారు? ఇన్ని మ్యాచ్లు ఆడారు కాబట్టి మీకు అనుభవం ఉంది, అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడున్న టీంలో మా టీమే ఫైనల్ వెళ్తుందన్న నమ్మకం మాకైతే బలంగా ఉంది. ఫైనల్ గెలుతుంది అంటున్నారు, గెలుస్తుందా? ఫైనల్లో కూడా గెలుస్తాం. ఈ సీజన్ లో ఛాంపియన్ గా మేము నిలుస్తాం. ఓకే, మీ టీం ఆపోజిట్ గా ఏ టీం ఫైనల్ కి రావాలని కోరుకుంటున్నారు?
అంటే ఆ టీం అయితే మాకు బాగుంటుంది ఆడేదానికి. ఏ టీం అయినా పర్లేదు, ఆ విషయాల్లో మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మీ టీం ప్లేయర్ పురుషోత్తమైన నేను గ్రూప్లో చేసే హాట్ కామెంట్స్ మన టీంపై ఎంతవరకు ప్రభావం చూపవచ్చు? మీరు చేసేది కొంతమందికి, ఇప్పుడు ఉదాహరణకి గణేష్ చెప్పారు, ఎందుకంటే మీరు పెట్టే ఆ యొక్క పోస్టర్ కానీ వీడియో కానీ నాకు కోపం వేస్తుంది, ఆ టీం మీద నేను కసిగా ఆడాలన్న ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. అలా కొంతమంది ఉంటారు. కొంతమంది కొద్దిగా వాళ్ళు ఒక నిరుత్సాహంగా ఉన్నా ఒక ప్రోత్సాహంగా ఈ ఆర్పేర్లో మనం కూడా పాల్గొనాలి, ఇది కొద్దిగా బాగుంది కదా, ఇప్పుడు అప్డేట్ గా ఉంది, ఎందుకంటే స్కోర్ అనేది ఆన్లైన్ లో వెళ్తుంది, ఇంటర్వ్యూ తీస్తూ ఉన్నారు, యూట్యూబ్ లో పెడుతున్నారు. ఇలా గ్రౌండ్ విషయంలో కానీ ఒక ఐక్యంగా ఉన్నట్లుగా అప్పుడు ఉన్న ఆర్పీఎల్ సీజన్ల కంటే ఇది ప్రత్యేకంగా ఉండాలి. ఒక సహచరుగా నేను అడిగేది ఏంటంటే, ఇది నువ్వు కంటిన్యూ చేయంటావా, లేదా దీని వల్ల మనకి ఏదైనా వెనకటికి ఎఫెక్ట్ రావచ్చు అని ఆపమంటావా? అది మాత్రం చెప్పు నాకు. మీకు మీరు సీనియర్ కాబట్టి అనుభవం ఉంది కాబట్టి మీకు ఏదైతే ఇష్టపడుతుందో అలాగే మీరు దాన్ని కొనసాగించండి, వద్దనుకుంటే నిలిపేసి. ఒకవేళ నెగిటివ్ వస్తే నా వరకే ఆగదు కదబ్బా, మీరు కూడా బాధ్యులు అవుతారు కదా. నెగిటివ్ వస్తే వాళ్ళ థాట్ మనకు తెలుస్తుంది. నువ్వు కావాలంటే గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టు, ఏమంటే ఇలా నేను చేయడం మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే ఇంకా ప్రోత్సాహం ఉందా, లేకపోతే కామెడీగా ఉందా, ప్రత్యక్షంగా అడుగుతున్నా, నీకు ఎలా అనిపిస్తుంది నేను పెట్టే? నాకైతే ఇప్పుడు ఆ గ్రూప్ లో అలా పెట్టకపోతే ఎవరు కూడా స్పందించే వాళ్ళు లేరు, ఎవరు కూడా ఏదో సైలెంట్ గా ఉండిపోయేది. వాళ్ళ పెడుతున్నా కాబట్టి ఎక్కువగా ఒక ఆసక్తి అనేది సీనియర్లు గానీ జూనియర్లు గానీ ఎవరైతే ఆడకుండా ఉన్నారో వాళ్ళు కూడా ఆడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ముందు వెళ్ళమంటావు, ఇంకా ముందుకు వెళ్తే ప్రోత్సాహం అన్నది వాళ్ళకు కూడా, వాళ్ళకి ఏదైతే వాళ్ళ టాలెంట్ ఉందో వాళ్ళకు కూడా బయటపడడానికి అవకాశం. ఇంటర్వ్యూ చూస్తున్నారు, వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు మీ టీమ్ మేట్ మీకంటే సీనియర్, చక్కగా బౌలింగ్ చేసి ఆయన 2 మ్యాచ్ విన్నరు, అలాంటి వ్యక్తి అలాంటి వీడియోస్ పెడుతుంటే ఎందుకు మీరు కనీసం అభినందించట్లేదు? ఎందుకు అసలు గ్రూప్ జోలికి రావట్లేదు అంటే, నాకు కొద్ది కాల్ అనేది ఫ్రాక్చర్ జరిగింది. ఈ కాల్లో ఫ్రాక్చర్ వలన గ్రూప్ గానీ ఏది గానీ బయట గానీ ఫోన్ కూడా యూజ్ చేయట్లేదు. ఏది ఇంతవరకు గ్రూప్ లో నేను ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేయలేదు. ఒక బర్త్డే రోజు మాత్రం మొబైల్ తీసుకొని ఆ రోజు మాత్రం నేను స్పందించాను. ఆ రోజు అంటే సతీష్ గారు కానీ ఇప్పుడు పురుషోత్తన్న గారు కానీ అంత కష్టపడి ఫొటోస్ తీసి దాన్ని ఎడిట్ చేసి చాలా చక్కగా సింహం పైన వచ్చేది, ఇలా పుల్లు పైన వచ్చేది, నరికేస్తా చంపేస్తా అని పెడుతుంటే మీరు కనీసం అన్నా బాగా చేస్తున్నారు ఇంకా చేయండి అంటలేదు, అన్నా ఇది బాగలేదన్నా ఆపండి అంటలేదు. ఎందుకు మీరు రెస్పాన్స్ నీరెత్తినట్లు ఉండడానికి కారణం ఏమిటి? అలానేది ఏమి లేదు, నేను వెనక ఏమైనా రహస్యం ఏమి లేదు, ఏది కూడా నేను స్పందించలేదు. అలా స్పందించాలి నువ్వంటే ఇక మీద నేను స్పందించడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, ఒక కెప్టెన్గా మీరు సాధించిన విజయాలు ఏంటి? మేము కెప్టెన్గా అయితే ఒక ఏ టీం మీద కానీ మీ టీం మీద కానీ ఇంకా పాలివులో కానీ అది ఒగతూరు అయినా కేవీపురం అయినా ఇంకా కలత్తూరులో అయినా ఎక్కువ మ్యాచ్లు మేము విన్ అయ్యి చాలా విజయాలు సాధించి అప్పట్లో యూత్ గా, ఇప్పుడు వాళ్ళ సీనియర్ ఏదో తక్కువ చేసేది మిమ్మల్ని తక్కువ చేసేది అన్న కాదు కానీ అప్పట్లో వాళ్ళు గొప్పగా ఆడారు, తర్వాత మీరు ఆడారు, ఆ తర్వాత మేము ఆడాం. ఎందుకంటే ఏజ్ అనేది మీకు అవుతుంటది కాబట్టి మేము ఎక్కువగా ఏజ్ లో ఉన్నాం, ఎక్కువ ఫామ్ లో ఉన్నాం, అలా గెలవడం అనేది జరిగింది. సరే, ఎవరు గుర్తించని మిమ్మల్ని పొగడని ఒక ప్రశ్న అడుగుతాను. నేను కెప్టెన్ అవడం వల్లనే ఈ మార్పు జరిగింది అన్నది ఏదైనా మీరు చెప్పగలరా? ఈ మార్పు నేను రావడం వల్లనే ఎవరికి తెలియదు, ఇప్పటివరకు కూడా తెలియదు, ఎవరు కూడా గుర్తించలేదు, ఎక్కడా ప్రస్తావించలేదు అన్న సంగతి ఏదైనా మీ కెప్టెన్సీలో జరిగిందా మీరు అయిన తర్వాత? లేదా మీరు కెప్టెన్గా ఉండి మీరు రిజగ్నేషన్ చేసేసుకున్న తర్వాత కూడా ఏమైనా అది ప్రస్ఫుటంగా కనిపించిందా ఈ మార్పు నా వల్ల కలిగిందని అనే అనే ఏదైనా నా వల్ల అయితే మా టీం మెంబరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఈ పని చేయాలంటే
ఇవి నువ్వు చేయవద్దు ఏదో చేద్దాం అనేది కాకుండా మేము ఏదైతే డిసిషన్ తీసుకున్నామో అందరూ కలిసి తీసుకుంటాం. ఎప్పుడైతే కలిసి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తుంటాం. అందులో బాగా గుర్తించారు. నేనే కొన్ని సందర్భాల్లో తప్పుకొని సైడ్ అయిపోయాను. అంటే నేను అడిగేది మీ వల్ల జరిగిన ఒక చేంజ్ ఏంటి? చేంజ్ Special నీ వల్లే జరిగింది అది. ఇంకెవ్వరు పాత్ర గాని ప్రమేయం గాని సలహా గాని అది మిగతా వాళ్ళకి కూడా జరిగినట్టు తెలియదు. తెలియదు. మీ వలన జరిగిన ఒక ఏదైనా ఒక మీకంటూ ఒక ఇది ఉంటుంది కదా కంపల్సరీ. నాకంటూ అంటే అందరూ కూడా ఒక యూనిట్ గా చేసి అది సీనియర్ నుంచి జూనియర్ వరకు ఒక రాయిపేడు ఒక యూత్ లీడర్ అన్నది నేనే ఒక యూత్ లీడర్ గా ఉండి నన్ను జగదీష్ అన్న బాగా ప్రోత్సహించాడు. ఆ యూత్ లీడర్ లో నేనే యూత్ లీడర్ గా ఉండి అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా ఓటు వేయడానికి డబ్బులు నా దగ్గర ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకు సిపిఎం జనార్దన్ కూడా నాతో 10,000 ఇచ్చాడు. మనకు జరిగిన మన ఊర్లో ఏదైనా అనస్పట్టంగా ఎవరైనా చనిపోవడము లేకపోతే ఎవరికైనా చదువు లేకపోవడం అలాంటి పరిస్థితుల్లో హెల్ప్ చేసాం. ఆ డబ్బుల్ని హెల్ప్ చేసాం. రాయపూడి గ్రౌండ్ కానీ బయట ఎక్కడైనా మ్యాచ్కి వెళ్ళడం కానీ ఆ యొక్క డబ్బును ఉపయోగించి ఎక్కువగా ఖర్చు చేయడం, ఇలా ఒక మార్పు అనేది తీసుకుని వచ్చి యూనిటివ్ గా పెద్దవాళ్ళ నుంచి చిన్నవారి వరకు ఎవరైతే ఒక మాట చెప్తారో ఆ మాట మీద నిలబడి అన్ని కూడా సాధించడానికి ఐక్యంగా ఉన్నాం. ఐక్యత అనేది లేదు అప్పుడైతే. ఐక్యత ఇప్పుడు వాళ్ళకే ఒక లీడర్ లా తయారైపోయారు. ఐక్యత అనేది లేదు ఇప్పుడు పరిస్థితి ఐక్యత అన్నది లేదు. అప్పట్లో నేను అప్పుడే సైడ్ అయిపోయాను. ఎక్కువగా చర్చ్ పరంగా వెళ్ళిపోయాను, సైడ్ అయిపోయాను. పెద్దగా దీంతో పట్టించుకోలేదు, పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు నేను. మనము అప్పుడు ఆడే సమయంలో బాల్ కానీ బ్యాట్ కానీ తీసుకోవడం చాలా కష్టం. పెద్దవాళ్ళు మనకి ఎవరు ఏం చెప్పేవారంటే బ్యాట్ కానీ బాల్ కానీ మనం పోయి అడిగితే మేము ఆడాలి మీరు పోండిరా బయటకు అని చెప్పి. అది నిజం. అది అలాంటి సమయంలో మీరు కెప్టెన్ గా ఉండి బ్యాట్ బాల్ ని ఎలా సేకరించగలిగారు? అలా శేఖరు, సతీష్, నేను, ప్రసాద్, అన్బు మేమందరం కూడా అడవికి వెళ్ళి ఒక మాను నరికి దాని బ్యాట్గా సంగారెడ్డి దగ్గర చెక్కిచ్చి, తెలుగులో చెప్పాలంటే గుంపు మాను, తమిళంలో చెప్పాలంటే దాన్ని చెక్కిచ్చి ఒక బ్యాట్ తయారు చేసాం. శేఖరే ఒక బ్యాట్ తయారు పాము లాగా ఆ బ్యాట్ తయారు చేశాడు. అందరూ కూడా డబ్బులు అందరి దగ్గర అప్పుడు కష్టం కాబట్టి ₹1, ₹2 అలా పోగు చేసి మేమందరం బాల్ తీసుకొని కొనసాగడం అనేది జరిగింది. ఎప్పుడైనా ఆసక్తి ఉంటే సీనియర్ గా ఉన్న వాళ్ళు ఎప్పుడో అది కూడా వాళ్ళు ఆడి బాల్ ఇచ్చేవాళ్ళు పోయి ఆడుకుంటారా అనేసి వాళ్ళు కొత్త బాల్ తీసుకొని బాగా అరిగిపోయిన తర్వాత ఇంకా పోయి ఆడుకుంటారా అనేసి వేసేవాళ్ళు. అది అది మాకు పెద్ద ప్రసాదం అన్నా. అదే అలా ఉన్నా మాతో ఎప్పుడు కూడా మీరు గెలిచింది లేదు. తదుపరి ప్రశ్న, ప్రెసెంట్ జూనియర్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు విషయం ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రెసెంట్ జూనియర్స్ సరైన గైడెన్స్ లేక ఒక మంచి కెప్టెన్, బహుశా ఆయన ఫీల్ అవ్వచ్చు, ఒక మంచి కెప్టెన్ కోచ్ ని వెతికే పనిలో ఉన్నారు వాళ్ళ టీం ప్రెసెంట్ టీం. అది మీలో చూడవచ్చా? నాలైతే ఒక మంచి కెప్టెన్, దే నీడ్ వన్ గుడ్ కెప్టెన్ అండ్ యాజ్ వెల్ as కోచ్ ఆల్సో. చూడలేరున్నారు. ఎందుకంటే నేను ఎక్కువగా ఇప్పుడు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆ ఆసక్తి ఉన్న వాళ్ళే ఇలా వేయాలి, ఇలా బ్యాటింగ్ ఆడాలి, ఇలా ఇంకొక ఊరి మీద తీసుకుని వచ్చి ఆడిచ్చి వాళ్ళ లోటుపాట్లను కనుగొని వారు సవరించగలుగుతారు. అలా నేను ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. అయితే నాకున్న బహుశా స్టూడియో కావచ్చు, లేకపోతే ఆత్మీయంగా నేను చేసే దేవుడి పని కావచ్చు, ఇలా ఎక్కువ వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇలా ఎక్కువగా నన్ను చూడలేరు అనుకుంటున్నాను. మన బ్యాచ్ లో ఎక్కువగా మీరు సీనియర్స్ మీద గొడవకి వెళ్ళిపోయేవారు అప్పుడు. ఎందుకంటే మనకు ఎక్కువగా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ ఇచ్చినా వాళ్ళకే ఇచ్చుకునేవారు. మనల్ని ఎప్పుడు కూడా గుర్తించేవాళ్ళు కాదు. వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే మీ వాళ్ళు ఏమవుతుందో చేసుకుంటారా అనేవాళ్ళు. అది బహుశా నాకు నచ్చేది కాదు. గొడవకి వెళ్ళేవాడిని నేను. అందువల్ల పర్సనల్ అంతే, ఇంతవరకు పర్సనల్ అనేది ఎవరు లేదు. అందరితో మాట్లాడతాను, అందరితో బాగున్నాను. ఇంతవరకు ఎవరితో గొడవలు ఏమి లేదు. సరే, ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అందరికి కూడా. మీ అన్న మోహన్ బాబు అలియాస్ బాబురావు నీలాగా కెప్టెన్ కాకపోయినా చూడ్డానికి సన్నగా ఉన్న సక్సెస్ఫుల్ ప్లేయర్గా ఇప్పటి వరకు లెజెండ్ లిస్ట్లో ఉన్నాడు. నువ్వెందుకు అలా కాలేకపోయావు?
నేను ఎందుకైతే నేను ఎప్పుడైతే ఆత్మీయంగా వెళ్ళిపోయానో అంతకు ముందంతా నేను బాగా ఆడేవాడిని. మా టీములు కావాలంటే మీరు అడగండి, నేను ఆడిన బ్యాటింగ్లు కావాలంటే వాళ్ళు చెప్తారు. నేనే ఎప్పుడైతే ఆత్మీయంగా వెళ్ళానో క్రికెట్కి శుద్ధంగా నేను దూరం అవ్వడం జరిగింది. అందులో పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందువల్ల నేను రాణించలేక గుర్తించలేక వెళ్ళాను. ఆత్మీయంగా పోతే క్రికెట్ క్రికెట్ ఆడకూడదు ఆడలేదన్నది కానీ నేను ప్రవర్తన అన్నది అప్పుడు నాకు చిన్న పెద్ద అన్న తేడా లేదు. ఎవరైతే నాకు ఆపోజిట్ గా ఆడైతే ఆపోజిట్ అయితే వాళ్ళు నాకు ఏదో అన్యాయం కనబడుతుందో అప్పుడే గొడవకి వెళ్ళేవాడిని. వాళ్ళని పెద్ద చిన్న తేడా లేకుండా తప్పుగా మాట్లాడాలా జరిగింది. బహుశా నేనైతే మారాను, ఆ ప్రవర్తన ఒక విడిచిపెట్టేశాను. మరలా అలాంటి ప్రవర్తన ఇక్కడికి వస్తే వస్తుంది అన్న ఒక అభిప్రాయం నాలో ఉండేది. అందువల్ల నేను దూరం అయ్యాను. సరే, మరొక ముఖ్యమైన ప్రశ్న. మీ టీం పవర్ హిట్టర్స్ కెప్టెన్ దూరోసుల గారిని కెప్టెన్సీ చేయనిస్తారా? అవసరమైతే మీరు కూడా చేస్తారా? మామగారి సీనియర్ నన్ను కూడా బాగా అభినందించి ఎక్కువగా బ్యాటింగ్లు కానీ ఒక బ్యాట్స్మెన్ గా గుర్తించిన వ్యక్తి మామగారు. ఆయన ఏదైతే సలహా ఇస్తారో, ఆయన ఏదైతే చెప్తారో అలాగనే నేను కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ నేను కెప్టెన్ గా ఉండడం అనేది కుదరదు. సీనియర్ గా అనుభవం ఉన్నవారు మామగారు కాబట్టి ఆయన కెప్టెన్స్ లో నేను వెనకాల కొనసాగుతాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్ మీలాగే చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అంటే ఒకప్పట్లో మీరు ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఒక రాసా, ఇప్పుడు 11 మంది రాసాలు ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, సీనియర్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్కి తగినట్లుగా వాళ్ళు ఆడారు, అలా అనుభవాన్ని ప్రకటించే వాళ్ళు తెలియజేశారు. నెక్స్ట్ పురుషోత్తన్న వీళ్ళ టీము, అది విశ్వనాథ్ మామ కానీ, మా అన్న సోమను, సంగారెడ్డి, వీళ్ళు కూడా రామరాజు, వీళ్ళు నెక్స్ట్ సీనియర్. వీళ్ళు ఏజ్ లో వీళ్ళు తగినట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. మన టీంలో మనం తగినట్లుగా మనం ప్రవర్తించాం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నేను చూస్తే మొన్న అప్పుడు ప్రవర్తించిన తీరు సరికాదు. అది నేను దిద్దుకున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు, ఇలా మాట్లాడుతున్నావన్న వేలెత్తు కూడా ఎవరు నన్ను ఇంతవరకు చూపించట్లేదు. నేను కూడా అలా ప్రవర్తించుకోవట్లేదు. అది అలా వాళ్ళకి మంచిది కాదు. సీనియర్గా మాట విని చక్కగా ఎలా నడుచుకోమంటారో అలా నడుచుకుంటే మంచిదని నేను వాళ్ళకి సలహా ఇస్తాను. ఒక్క ప్రశ్న. సీనియరు మిమ్మల్ని అవకాశం ఇవ్వలేదని మీరు వెళ్ళిపోయారు, బాగానే ఉంది. కొంతకాలం తర్వాత మీరు కొనసాగిన రోజుల్లో మీకు అలాంటి పరిస్థితి వచ్చి ఉంటే, ఈ టైంలో ఆడి ఇది ఇప్పటిదాకా కెప్టెన్ ఉండి ఇట్లాంటి జూనియర్స్ అదే విధంగా మీ పైన అలిగేషన్ స్టార్ట్ చేసి ఉంటే మీరు ఏం చేసి ఉండరు? ఇప్పుడు మా సీనియర్స్ ఏదైతే మీకు అన్యాయం చేశారో అందువల్ల మీరు వెళ్ళిపోయారు. మీరు కానీ ఇప్పటివరకు కొనసాగి ఉంటే ఎంత పెద్ద పిల్లకాయలు ఉన్నారు, మీరు ఎలా డీల్ చేస్తుంటారు? ఇదే మీరు చెప్పిన విషయాలు వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలో, రాసన్న కెప్టెన్ ఉన్నాడు, మాకు అవకాశం ఇచ్చేలేదు, అనుభవానికి ఇస్తాడు, సతీష్ అన్నకి ఇస్తాడు, మురళికి ఇచ్చేస్తున్నాడు, సంగారెడ్డికి ఇచ్చేస్తాడు అంటే మీ పైన అలిగేషన్ స్టార్ట్ చేస్తుంటే దాన్ని మీరు ఎలా మీ స్టైల్లో ఎలా డీల్ చేస్తారు? అవకాశం ఇవ్వట్లేదు కానీ గ్రౌండ్ ఉండేది కాదు. ఆడితే 11 మంది ఆడాలి. బాసు, మీకు మేము మీకు చేసాం కదా, అదే మీకు అట్టే అప్లికబుల్ అవుతుంది. మాకైతే నేను ఎప్పుడు కూడా వాళ్ళతో అలా ప్రవర్తించలేదు. ఎందుకంటే మీరు ఎలా మాతో ప్రవర్తించేవారైతే సీనియర్ కాదు, బహుశా మీరే. మీ వల్ల ఏమవుతుందో మేము వింటే మీ వల్ల ఏమవుతుందో చేసుకునే వాళ్ళు. బహుశా అది మాకు ఎవరికి కూడా నచ్చేది కాదు. సో వాళ్ళు వచ్చి అడుగుంటే దసరా కూడా మీతో ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు ఉంది. నేను మా అన్నతో మాట్లాడాను. ఇలా అనుభవం చిరంజీవంతో ఒక్కొక్కరు మాకు సీనియర్, మీరు అన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కొన్నాం. మీరు అన్నలే మమ్మల్ని అనగదొక్కారంటారు. అదేం లేదు, చిన్న పిల్లగాళ్ళు నేర్చుకున్నారు. సో ఒకవేళ ప్రెసెంట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యింటే మీరు శాంతంగా సమాధానం చెప్పుకుంటారు. ఓకే, నా వైపు నుంచి చివరి ప్రశ్న. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మన ఊరు రాయపేట టీంకి కెప్టెన్ అని డిసైడ్ చేస్తే మీ ప్లేయింగ్ 11 ఎవరు? 11 మందిని మీరు ఎవరు ఇచ్చుకుంటారు? ఇప్పటికిప్పుడు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. రేపు ఒక మ్యాచ్ ఉంది, ఇంపార్టెంట్, రేపు మ్యాచ్ ఉంది, ఈ రోజు మిమ్మల్ని డిసైడ్ చేస్తాం, మీరు మా కెప్టెన్. ఇప్పట్లో నేను కెప్టెన్ గా కొనసాగే ఒకవేళ సాగితే అందరూ మిమ్మల్ని బలవంతం పెడతారు. ఆ రోజు పెట్టినట్టే ఈ రోజు ఈ మ్యాచ్ ఉండాల్సిందని పెడతారు. మీ ప్లేయింగ్ 11 ఎవరు? 11 మందిని మీరు నిర్ణయించుకుంటారు. మీతో పాటు మ్యాచ్ లాగా పెట్టి ఎవరైతే ఫామ్ లో ఉన్నారో తెల్లారి మ్యాచ్ గ్రౌండ్ లోకి తీసుకోవాలి. నువ్వు కెప్టెన్, నీతో పాటు 10 మందిని చెప్పు.
రేపు తెల్లారితో ఉదయం మ్యాచ్ 8 గంటకి మ్యాచ్ నువ్వు మీరు కెప్టెన్ కెప్టెన్, అందరూ ఇంకా సమర్థం 10 మందిని. ఏకాభిప్రాయం ఇనానిమస్ గా నేను మీకు ప్రకటించేసాను. సీనియర్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడున్న పిల్లల వరకు 10 మంది సెట్ చేసుకునే 11 మంది ఎవరు? నువ్వు సెలెక్ట్ చేసే 10 నువ్వు కెప్టెన్ నువ్వు కాకుండా 10 మంది పేర్లు చెప్పు. 10 నేను మంది చెప్పా కదా ప్లేయర్లు నేనైతే అయితే, కూల్ గా డీల్ చేస్తుంటామని ఆ కూల్నెస్ చూడాలి మేము. లెక్క చేసుకోమ్మా. ఇప్పుడు లెక్కేసుకోండి. లెక్కస్ కానీ సీనియర్ లో దూరమవ్వ, ఓకే 1 నెక్స్ట్ మీరు 2 సతీష్ 3 అన్బు 4 సందీప్ 5 రవితేజ 6 జాను 7 దసరాద 8 ఇంకా ఫామ్ లో అరులు 9 లాస్ట్ ఒకటే ఉంది జాగ్రత్త. నెక్స్ట్ అరులు వాళ్ళ తమ్ముడు బాను బాను. 10 మంది 10 మంది మీతో 11 పాటు. మంది. ఓకే ఇందులో బౌలింగ్ బౌలింగ్ ఎక్కడ ఉంది? అదే బౌలింగ్ అందరు బౌలింగ్ బాగు బౌలింగ్ వేస్తాడు, పురుషోత్తం బౌలింగ్ వేస్తాడు. నేను అన్న బౌలింగ్ వేయలేడు, చెయ్యి బ్యాట్ ఇంజురీ బానాక ఆయన వేయలేడు. రామచంద్ర హాస్పిటల్ ఆడకూడదు అన్నారు. పిక్ చేసుకుంటే కరెక్ట్ గా క్యాన్సర్ కొట్టేసి మళ్ళీ వేరే క్యాన్సర్ పెట్టి మళ్ళీ ప్లాన్ ఎక్స్ట్రా తీసుకుంటాం 11 మంది బాగుంది కదా. కెప్టెన్సా ప్లాన్ బి. క్యాన్సర్ కొట్టేసి ఇంకా ప్లేయర్ ఎక్స్ట్రా ఉంటారు కదా ప్లేయర్ 10 మంది చెప్పమన్నారు. సరే ఒకవేళ వీళ్ళందరూ ఇంజురీ జరిగింది, ఇంకా 11 మందిని ఎలా పిక్ చేసుకుంటారు? 11 మందికి అవును. ఇంకా 11 మందికి ఇంజరీ అయితే ఇంకా ఇప్పుడు 11 మందిని సరే మంచిదే. ఇప్పుడు మన సూర్య అని మీ పేరు చెప్పలేదు, మంచి హిట్టర్ ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం సూర్య అయితే అందుబాటులో లేదు. వాళ్ళ అన్న కొడుకు వాడు మంచి హిట్టర్ రాబిన్ ఇప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరు గొడవ వస్తే ఏం సూర్య చేస్తారు? అందుబాటులో లేదు. సెవెన్ అప్ మంచి ఆల్రౌండర్. అదే తర్వాత సూర్య గొడవ ఎందుకు వస్తే వాళ్ళ ఏం పేరు చేస్తారు? చెప్పలేదంటే సూర్య అందుబాటులో లేదు, శ్రావణ్ కుమార్ అందుబాటులో లేదు, బహుశా మీరు చెప్పిన సందీప్ కూడా అందుబాటులో లేదు. వాళ్ళందరూ బయట ఉన్నారు. బా, గణేష్ మర్చిపోయినా. మర్చిపోయాను. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఇష్టమైంది చెప్పాను కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను సెలెక్ట్ చేశాను. మీరు వాళ్ళు ఎంచుకోలేదు వీళ్ళు ఎంచుకోలేదు అయితే బా, మీరు పోయే టీమ్ తో గెలవరు బా, గణేష్ లేకుండా గెలవరు తెలుసా? అందుకే కెప్టెన్ ఇక్కడ గెలిపిస్తాడు. గెలిపిస్తాం పనికిరాని జగదేశ్ అని చూసుకో. మంచి జగదీష్ అన్న పెట్టలేదు. చిన్న టీం అయినా మేము గెలిపించే సామర్థ్యం మాలో ఉంది. మాకు లక్ జగదీష్ ఉంది. అన్న ఎందుకు సెలెక్ట్ చేయలేదు? నీ గురువు అన్న నిన్ను ప్రోత్సహించి తోసిపిచ్చేస్తావా? అలా ఇప్పుడు ఉన్న ఫామ్ లో ఉన్న వారిని అంటే ఫామ్ నాకు లేదా? ఎంత పని లేదు. ఇప్పుడు అంటే కప్పు మీరు చెప్పిన విధానం ఏంటంటే ఎవరైతే లైక్ మీకు ఓకే వాళ్ళు సెలెక్ట్ చేయమన్నారు. నాకు లైక్ అయిన ఎవరైతే ఆడగలుగుతారో వాళ్ళు లైక్ సెలెక్ట్ చేశాను. మీరు ఎవరైతే పేరు చెప్పారో వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే రేపే మ్యాచ్ అన్నారు కాబట్టి. మీ ఆత్మీయుడు ఆప్తుడు ఇద్దరు వెళ్ళి పెద్ద పెద్ద పుట్టలంతా తేళ్లు తీసున్నారు. ప్రసాద్ మర్చిపోయినారు మీరు. ప్రసాద్ కూడా అందుబాటులో లేదు ఎందుకంటే బయట ఉన్నాడు. అందువల్ల ఫోన్ చేస్తే రాత్రికి వచ్చేయడా అలా ఇప్పుడు పెళ్లి అయింది కాబట్టి వస్తాడో రాడో డౌటే. రాసారు చాలా మంచి విషయం. ఇది కాకుండా మేము అడిగినట్టు కాకుండా ఇంకే మీరేమైనా మేము మర్చిపోయింది కానీ లేదా మీరు చెప్పాలనుకుంది మీరు చెప్పాలి అంటే మీరు చెప్పొచ్చు. మీరు ఏదైనా మేము మా వర్క్ అడిగేసాము. చెప్పడం ఏంటంటే సీనియర్ గా వాళ్ళు అప్పట్లో చాలా గొప్పగా వాళ్ళు ప్రారంభించారు. క్రికెట్ అంటే ఏదో మనకి నేర్పించారు. వాళ్ళలాగా మనం కూడా ఆడాలన్నా ఒక స్ఫూర్తి మేము కూడా తీసుకున్నాం. ఒక తనికి ఒక టీంని రెడీ చేసాం. అలా ఆడి నా అనుభవంలో ఏమని చెప్తున్నామంటే సీనియర్ మాట మేము కూడా వినలేదు. ఆ తప్పు ఇప్పుడు మాకు కనబడతా ఉంది. ఇప్పుడు ఉన్న నెక్స్ట్ ఏదైతే జనరేషన్ ఉందో వాళ్ళందరూ కూడా సీనియర్ కి వాళ్ళు ఆడకపోయినా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని చక్కగా వాళ్ళు కూడా ఇలాంటి గొడవలు అదంతా లేకుండా ఐక్యంగా కలిసి ముందుకు వెళ్ళాలని నా యొక్క అభిప్రాయం. ఓకే 3 సార్లు టోర్నమెంట్ లో మన జూనియర్స్ ఫైనల్ ఓడిపోయేసారు. బహుశా మీకు తెలుసో తెలియదు. చివరి దాకా పోవడం లాస్ట్ పెద్ద మార్జిన్ ఏం కాదు. ఒక 2 రన్లు 3 రన్లు 2 రన్ 3 కప్పులు పోగొట్టుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక సీనియర్ కెప్టెన్ గా మీ చాలా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి వాళ్ళకి పిల్లలకి ఎట్లాగే ఫైనల్ ఎస్పెషల్ గా అంటే తక్కువ మార్జిన్ ఓడిపోతుంది. మండలం మొత్తం మంచి పేరు చేసింది. తక్కువ మార్జిన్ 2 రన్లు 3 రన్లు కొన్ని ఆట దాన్ని ఎలా ఛేదించాలి వాళ్ళు? ఒక మ్యాచ్ ఆడేటప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బౌలింగ్ వేస్తున్నారు, ఏ స్థానంలో వాళ్ళని దింపాలి అన్నది ఒక మ్యాచ్ ఆడినప్పుడు. ఎందుకంటే 2-3 మ్యాచ్లు ఆడారు ఓడిపోతున్నారు చెప్తారు కదా, ఆ లోపం ఏదో వాళ్ళు గుర్తించి దాన్ని సర్దిద్దుకోవాలి. అలా ఒక సీనియర్ గా మీరు ఆ మ్యాచ్ చూసారు అనుకోండి, మీరు వాళ్ళు అడిగిన ఆడకపోయినా
మీ అంతటికి మీరే సమాధానం చెప్తారు. మ్మ్. మీరు చేసిన తప్పు ఇది. చెప్పినా కొన్ని సందర్భాలు తీసుకోలేదే, అది అదే బాధేసింది. ఇప్పుడు అలా తీసుకుంటే మ్మ్. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు గెలవగలుగుతారు. మ్మ్. అలా తీసుకోకపోతే ఏదో ఎలాగూ అది జరుగుతూ ఉంటుంది. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళే అంటున్నారు. అది ఎలా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ అవ్వాలని నేను అడుగుతాను. నేను మీకు తెలిసిన టిప్ ఏదో నేర్పించండి వాళ్ళకి. 1 కాదు 4 టోర్నమెంట్లు ట్రిప్ సెమీఫైనల్ ఫైనల్ లోనే ఓడిపోయారు. జస్ట్ చాలా తక్కువ మార్జిన్ ఓడిపోతున్నారు. సీనియర్ చెప్పినా గానే మా తెలుసుగా అన్నట్టున్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే మీరు వాళ్ళకి మాకు మధ్యన తరం కదా. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే సీనియర్ గా వాళ్ళు మంచి ఆడిన అనుభవం ఉంది, వాళ్ళు ఓడిపోయిన అనుభవం కూడా ఉంటది. ఎక్కడ ఎలాగో వాళ్ళని కంట్రోల్ చేయాలి, బాల్ ఏ బాల్ వేస్తే ఆ సీజన్ లో వాళ్ళు ఆ టైంకి వాళ్ళు హిట్ ఆడకుండా దాన్ని ప్లే ఆడతారు. ఇవన్నీ కూడా సీనియర్ మాట వాళ్ళు విని చక్కగా ఆ లోటును సర్దిద్దుకుంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేక మ్యాచ్ ఫైనల్లో కానీ గెలవగలిగే అవకాశం ఉంటుందని నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. పవర్ హిట్టర్స్ టీం ఫైనల్లో గెలవబోతుంది, గెలుస్తుంది కూడా. ఆఫ్ కోర్స్ ఏం ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నారు? మా టీం అందరూ కూడా కలిసి ఏదైతే నిర్ణయిస్తారో ఆ పార్టీ ఇవ్వడానికి అందరూ కలిసి చేయాలి. గెలిస్తే అందరికి ఇవ్వాలి. టీం వర్క్ ఇస్తే ఏముంటది, అందరికీ ఇవ్వాలి. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు చాలా సంతోషము. సరే, మరొక ఇంటర్వ్యూలో మరొక వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఉదయం